పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగిపొరులుతున్నాయి. పట్టణాల్లో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. తమ్మిలేరు, రామిలేరు, జంగారెడ్డిగూడెం, ఎర్రకాలువ జలాశయాలకు క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. కొల్లేరులోని గుర్రపు డెక్కలను పూర్తిగా తొలగించి వరదను ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. నిన్న రాత్రి నుండి కూడా పూర్తిగా భారీ వర్షాలు అయితే వస్తున్నాయి. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఇప్పటికే పూర్తిగా జలమయమయ్యాయి. అదేవిధంగా ప్రాజెక్టుల్లో కూడా పూర్తిగా భారీగా అయితే వరద నీరు వచ్చేరుతోంది. రామిలేరు, తమ్మిలేరు, అలాగే ఎర్రకాలువ, జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ కూడా పూర్తిగా వరద నీరు అయితే పూర్తిగా వరద నీరు వచ్చేరుతోంది. ఇందులో భాగంగా ఎర్రకాలువ నీటి మట్టం ప్రస్తుతం 83.50 మీటర్లు అయితే, ప్రస్తుతం నీటి మట్టం వచ్చి 82.50 మీటర్లు అయితే చేరుకుంది. మరోపక్క చూసుకుంటే రామిలేరు, తమ్మిలేరు, ఈ బుడమేరు, విజయవాడ నుంచి వచ్చే బుడమేరు వాగు కూడా పూర్తిగా పొంగడంతో ఈ నీరంతా కూడా కొల్లేరుకి చేరుకుంటోంది. కొల్లేరులోని లోతట్టు ప్రాంతాలన్నింటిలో ఉన్న ప్రజలందరినీ అయితే ఇప్పటికే అధికారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించి వారందరికీ పునరావాసం కల్పించారు. వారికి కావాల్సిన ఆహార వసతులు కూడా పూర్తిగా అధికారులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి అందిస్తున్నారు. అయితే ఈ కొల్లేరు నీరంతటిని కూడా ఉప్పుటేరులోకి అయితే నీరు వదలడం ద్వారా కొల్లేరులో ఉన్న చేపలన్నింటినీ ఉప్పుటేరులోకి రావడంతో అక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా వీటిని పట్టుకుని వీటిని అమ్ముకోవడం అయితే జరుగుతోంది. వారు లాభపడుతున్నారు ప్రస్తుత పరిస్థితులు అయితే. అయితే మరొక చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న భారీ వర్షాల కారణంగా జంగారెడ్డిగూడెం గుబ్బల మంగమ్మ గుడి దేవాలయానికి సంబంధించి కూడా అధికారులు దర్శనాలు ఇప్పటికే నిలిపివేశారు. మరొక చూసుకుంటే ఎవరు కూడా ఈ 2 రోజులు కూడా గుబ్బల మంగమ్మ గుడికి రావద్దని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదైనప్పటికీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించడంతో మరో 2 రోజులు ఈ భారీ వర్ష సూచన అయితే ఉండడంతో అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి లోతట్టి ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ వారికి కావాల్సిన ఆహారం అన్ని కూడా పూర్తిగా అందిస్తున్నారు. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితి. కెమెరామెన్ శ్రేష్ఠ, పవన్, HMDV.